ఎకనామిక్ కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అవ్వచ్చు. సో ఈ రకంగా ఏంటంటే వివిధ కారణాలు ఉంటాయి. దానికి మేము కూటమి ప్రభుత్వం ఏదో ఫోర్స్ చేసింది, కూటమి ప్రభుత్వం డబ్బుల్లో లాబింగ్ చేసింది, లేకపోతే డబ్బులు డిమాండ్ చేసింది అనడం అనేది వైఎస్ఆర్సీపీ రాజకీయ కుట్ర తప్ప ఇక్కడ ఎక్కడ అలాంటి పరిస్థితి లేవు. ఈ రోజు ఇన్వెస్టర్స్ కి ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇందాక చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి ఎంత వెసులుబాటు కల్పించగలిగితే అంత వెసులుబాటు కల్పిస్తున్నాం. ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర నుంచి, ఇన్సెంటివ్స్ దగ్గర నుంచి, ఎస్క్రో విధానం దగ్గర నుంచి, ఈ రోజు ఈజ్ ఆఫ్ బిజినెస్ దగ్గర నుంచి, లాజిస్టిక్స్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఈ రోజు నారా లోకేష్ గారు ముందు నడిపిస్తున్నాడు. ఈ రోజు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే దానికి కావాల్సిన అన్ని ప్రణాళికల్ని అంత వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఈ మాట అంటున్నారు కదా వీళ్ళు రాజు గారు, వీళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను డైరెక్ట్ గా. గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న రోజుల్లో రాష్ట్రంలో ల్యాండ్ అయ్యి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కొన్ని కంపెనీలు ఎగ్జిట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లులు గ్రూప్ అయినా, లులు గ్రూప్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, వాళ్ళు వచ్చి పెట్టాలనుకున్నారు, దానికి బయటకు వెళ్ళిపోయారు. అమర్ రాజా ఫ్యాక్టరీ ఎగ్జిస్ట్ ఏమంటారు, ఒక అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న అమర్ రాజా ఫ్యాక్టరీని 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాలో పెడతామంటే దాన్ని తరిమేసేసి తెలంగాణలో అదే కేటీఆర్ గారు ఆహ్వానం ఇచ్చి ఈ రోజు అమర్రాజు ఫ్యాక్టరీని పెట్టుకున్న పరిస్థితులు చూసాం. అంటే దానివల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారో ఆలోచించండి. అలాగే జాకీ బ్రాండ్ అనేది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆ జాకీ బ్రాండ్ కూడా ఈ రోజు పెట్టాలనుకునే పెట్టుబడులు కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉన్నాయి. అలాగే ఫాక్స్కాన్, ఈ రోజు ఫాక్స్కాన్ అనేది ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎంత స్ట్రాంగ్ కంపెనీ మనకు తెలుసు. ఆల్రెడీ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్న కంపెనీ, వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి. అలాగే వోల్టాస్, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి టర్మ్ లో అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎస్ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతామన్నారు, భూములు ఇచ్చారు. కానీ ఆ భూములు ఇంకా వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆ నిబంధనలు ఉంటాయి కదా, ఆ నిబంధనలు అనుసరించి ఆ భూములు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు కొన్ని కంపెనీలకు సంబంధించి. సో వాటిని కూడా మీరు మరి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వారితో కూడా మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బొట్లరామారావు గారు, గుడ్ మార్నింగ్. ఏంటి మరి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ, ఎట్ ది సేమ్ టైం ఒక ట్వీట్ చేసింది, ఒక 3 కంపెనీలు వెళ్ళిపోతున్నాయని చెప్పేసి మీరు ఆ జీవోలకు సంబంధించిన కాపీలను కూడా బయటపెట్టి, సో ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తట్టుకోలేక, అలాగే నారా లోకేష్ రౌడీయిజం అనే పదాన్ని మీరు ఇక్కడ వాడినటువంటి పరిస్థితి, నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా? గుడ్ మార్నింగ్ అండి రాజు గారు. ముందుగా మీకు అట్లాగే వీక్షకులకు, ప్యానల్లో ఉన్న ప్రతినిధులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మొట్టమొదట వైఎస్ఆర్సీపీ చెప్తున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల కంపెనీలు వెళ్ళిపోతున్న మాట వాస్తవం అన్నారు. ఇక్కడనే డబుల్ మీనింగ్ గా, లేకపోతే డబుల్ స్టేట్మెంట్ గా కనిపిస్తా ఉంది మనకి. మా యొక్క పార్టీ ఈ రోజు చెప్తున్నది ఏంటంటే,